తెలంగాణలో 2 రాజ్యసభ సీట్లు ఏప్రిల్ 9న ఖాళీ కాబోతున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీల పదవీకాలం ముగియబోతుంది. దీంతో ఈ 2 సీట్ల భర్తీకి ఇవాళ ఈసీ నోటిఫికేషన్ జారీ చేయనున్నది. నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుండగా మార్చి 5న నామినేషన్ల గడువు ముగియనుంది. 6న నామినేషన్ల పరిశీలన, మార్చి 9న ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు. ఇక 16న పోలింగ్ నిర్వహిస్తారు. అయితే 2 పోస్టులు కూడా సంఖ్యాబలం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకే దక్కనున్నాయి. 2 సీట్లలో ఒకటి అభిషేక్ సింఘ్వీకి కేటాయించి మరోసారి రాజ్యసభకు పంపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక మిగిలిన సీటు కోసం చాలా మంది సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ పెద్దలను కలుస్తుండగా మరికొందరు సీఎం, టీపీసీసీ చీఫ్ల దగ్గర తమ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసిందే. సీనియర్ నేత చిన్నారెడ్డి ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను ఢిల్లీలో కలిసి తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరారు. సీనియర్ నేత చిన్నారెడ్డి ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను ఢిల్లీలో కలిసి తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరారు. మరో సీనియర్ నేత రైతు కమిషన్ చైర్మన్ కోదండం రెడ్డి సైతం రాజ్యసభ సీట్పై సీఎం, టీపీసీసీ అధ్యక్షుని కోరనున్నట్లు తెలిపారు. సామాజిక సమీకరణలు, పార్టీకి సేవా కోణంలో మాజీ ఎంపీ వీహెచ్ జెట్టి కుసుమా కుమార్లు సైతం పదవిని ఆశిస్తున్నారు. ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. అలాగే ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరు కూడా లిస్టులో ఉన్నట్లు తెలిసింది. ఇక వీరితో పాటు సీనియర్ నేత జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ మధు ఎస్కి గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, అర్కర్ వేణుగోపాల్, ఎస్టీ కోటాలో బెల్లయ్య నాయకులు సైతం పదవిని ఆశిస్తున్నారు. చివరి నిమిషంలో కొత్త పేర్లు కూడా తెరపైకి రావచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి. దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ ఉదయం 11 గంటలకు విడుదల కాబోతుంది. ముఖ్యంగా మార్చి 5వ తేదీతో నామినేషన్ల ప్రక్రియకు తుది గడువు. అదేవిధంగా నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇక మార్చి 1వ తేదీన ఆదివారం రావడం, మార్చి 3వ తేదీన హోలీ పర్వదినం కావడంతో ఈ 2 రోజులు సెలవులు ఉన్నాయి. ఇక మార్చి 5వ తేదీన నామినేషన్లకు చివరి తేదీగా ఉంటుంది. ఒక్కో రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తికి 10 మంది ఎమ్మెల్యేలు నామినేషన్ పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇక తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి కేఆర్ సురేష్ రెడ్డి, అదేవిధంగా అభిషేక్ మన్వి, ముఖ్యంగా అభిషేక్ మను సింఘ్వి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసీసీ నాయకుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, ప్రస్తుతం తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏప్రిల్ 9వ తేదీతో వీరిద్దరి పదవీ కాలం ముగియబోతోంది. ఇక మార్చి 16వ తేదీన ఈ రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే తెలంగాణ నుంచి 2 నామినేషన్లు మాత్రం దాఖలైతే రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పోటీలోకి దించితే కనుక ఎన్నిక అనివార్యమవుతుంది. మార్చి 16వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఎన్నికల ఫలితాలను ప్రకటించబోతున్నారు. దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. అందులో 2 తెలంగాణకు సంబంధించిన రాజ్యసభ స్థానాలు ఉన్నాయి కాబట్టి 2 స్థానాలు సంఖ్యాబలం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి మరోసారి అభిషేక్ మను సింఘ్వి కి రెన్యువల్ అయిందని ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు తక్కువ టర్మ్ ఉండటం, అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణకు సంబంధించినటువంటి కేసులను సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. అదేవిధంగా ఏఐసీసీ అగ్రనేతలకు సన్నిహితంగా ఉండటం కూడా అభిషేక్ మను సింఘ్వికి కలిసి వచ్చే అవకాశం కూడా మనకు కనపడుతోంది. అదేవిధంగా ఒక సీటు క్లియర్ గా కాంగ్రెస్ పార్టీకి దక్కబోతుంది. ఇక రెండోది కూడా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి పోటీలో లేకపోతే 2వ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఇక 2వ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన పోటీ నెలకొని ఉంది. దాదాపు 10 నుంచి 12 మంది నేతలు ప్రముఖంగా ఈ సీటు కోసం పోటీ పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. దీనికి సంబంధించి ఏఐసీసీ అధికారికంగా ఎవరికి ఇస్తాము అనే దానిపైన ప్రకటన చేయాల్సి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందా అనే దానిపై కొంత సస్పెన్స్ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఎవరైతే ముఖ్యంగా
పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వారిని ఇరుకున పెట్టేందుకు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నిలబెడితే కనుక తెలంగాణలో ఎన్నికలు అనివార్యం అవుతాయి. లేకపోతే ఎన్నికలు లేకుండానే రాజ్యసభ సంబంధించి 2 స్థానాలు ఏకగ్రీవం అయ్యే అవకాశం కూడా మనకు కనపడుతోంది. Praveen, thanks for the updates.